నమస్తే. నేను మీ అశ్విని కుమార్. చాలా చర్చలు జరుగుతున్నాయి. స్పెక్యులేషన్స్ సోషల్ మీడియాలో అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్ని కలిసినట్టుగా, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తున్నట్టుగా, అట్లాగే కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టుగా వైఎస్ షర్మిలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ఇన్ఛార్జిగా తొలగిస్తే వైఎస్ఆర్సీపీని బేషరతుగా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానంటూ కూడా జగన్ ప్రతిపాదన చేసినట్టుగా వైఎస్ఆర్సీపీకి యాంటీ అనుకోవచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ ప్రో ఛానల్స్లో అయితే గత 24 గంటలుగా, అట్లాగే సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక లేదా వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయాక చాలా రకమైన ఫేక్ స్పెక్యులేషన్స్ అయితే మాత్రం సోషల్ మీడియాలో అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. దీనికి కారణం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన 2019లో ఆయన అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ మీద విసిరిన వ్యంగ్యాస్త్రాలు అవ్వచ్చు, లేదా అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరు మీద ప్రస్తుతానికి రివెంజ్ లాగా కనబడుతుంది, కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి నిజం ఎక్కడా లేదు. మాకు అంటే మా ఛానల్కి అందినంత వరకు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో ఎక్కడా కూడా మంతనాలు జరపలేదు. ఇదైతే చాలా కన్ఫర్మ్ న్యూస్. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను తన పార్టీ నన్ను కూడా ఎక్కడా కూడా ప్రతిపాదనలు తీసుకురాలేదు. ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు క్రియేట్ చేస్తున్న స్పెక్యులేషన్సే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన క్యాడర్ని అంతా కూడా ఒక రకమైన డైలమాలోకి నెట్టడానికి, అట్లాగే 10 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఒక రకంగా వాళ్ళ వైపు తిప్పుకుంటానికో ఏదో ఒక స్పెక్యులేషన్ కోసమే చేస్తుందే తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా డీకే శివకుమార్తో ఏ రకమైన మంతనాలు జరపలేదు అనేది అయితే మాత్రం స్పష్టమైన సంకేతాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి లోక్సభ స్పీకర్కి సంబంధించి కూడా ఎన్డీఏకి అట్లాగే ఎన్డీఏకి మద్దతు తెలపడానికి తన దగ్గర ఉన్న ఎంపీలకి అందరికీ కూడా సందేశాలు ఇచ్చినట్టుగా, సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి స్పీకర్ పదవికి సంబంధించి కూడా ఇండి అలయన్స్ లేదా కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగానే ఆయన అడుగులు ముందుకేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ప్రస్తుతం కోరుకుంటుంది కూడా నరేంద్ర మోడీకి లేదా కేంద్రంతో తనకి సత్సంబంధాలు కొనసాగాలనే కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇంకొక పెద్ద స్పెక్యులేషన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారని. బహుశా ప్రస్తుతానికైతే ఆ నిర్ణయం లేదు, రాబోయే రోజుల్లో చూడొచ్చు. అందులో ఏం తప్పులేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వాళ్ళందరూ కూడా అధికారం కోల్పోయాక సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళందరూ కూడా ఎన్డీఏకి మద్దతు తెలిపారు. పార్టీని కాపాడుకుంటానికి, తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటానికి ఆంధ్రప్రదేశ్లో, లేదా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్లైనా. సో జగన్మోహన్ రెడ్డి కూడా రేపొద్దున అలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అందులో తప్పు ఏమి ఉండదు. ఎందుకంటే రాజకీయంగా కూడా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఆలోచించుకోవాలైనా, అంతేకాకుండా తనకు సంబంధించిన కేసుల వరకు కానీ, లేదా తన ఎంపీల భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవచ్చు రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికైతే అటువంటిది నిర్ణయం అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఏ సంకేతాలు లేవు. ఇంకొక ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులకు సంబంధించి లీజులకు విషయం. ఇందులో ఏంటంటే ఇప్పుడు క్లియర్గా క్లారిటీగా వస్తుంది. ఇదంతా కూడా 2016-17లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో ప్రకారం 346 ప్రకారమే ప్రభుత్వ భూములన్నీ తీసుకోవచ్చు లీజుకి, ఏ పార్టీ అయినా తీసుకోవచ్చు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పుదల ఏంటంటే ఆలయ భూములు, నిషేధిత భూములు, ఇలాంటి వాటిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కోసం తీసుకుంటాము. అంతేకాకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే పర్మిషన్కి మించి వాళ్ళు కట్టడాలు చేశారు కాబట్టి ఈ రెండు. మిగతాదంతా కూడా యాజ్ పర్గా అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ జీవో ప్రకారమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ముందుకు అడుగులేసింది అన్నదైతే మనకి ప్రస్తుతానికి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే కనబడుతోంది. సో ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్సీపీని రూట్ అవుట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో
అంతేకాకుండా ఈ కూటమి 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా తర్వాత 2029 ఎన్నికలు లేదా ముందు ఏమైనా ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి పోటీ ఉండకుండా రాబోయే రోజుల్లో కూడా అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి అయితే పెండింగ్లో ఉన్న కేసులన్నీ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఆయన ఏమైనా జైలుకి వెళ్లాల్సి వచ్చినప్పుడు పార్టీని పూర్తిగా ఎలిమినేట్ చేయాలనే ఆలోచనతో కూటమి, ముఖ్యంగా టీడీపీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించే ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టారని, ఆ మైండ్ గేమ్లోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని, అంతేకాకుండా ఇలా పార్టీ ఆఫీసుల మీద మాఫియా, లిక్కర్ మాఫియా మీద, వీటన్నిటి మీద తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కన్క్లూజన్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ కూడా జగన్ ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. జగన్ చాలా స్థిర నిర్ణయంతో ఉన్నాడు, పార్టీని రివైవ్ చేయాలని. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రజలు ముందుకెళ్ళాలని, 5-6 నెలల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుంది, అట్లాగే ఆయనకు సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి కూడా హీరింగ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని రాబోయే రోజుల్లో ఆయన పూర్తిగా మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళాలనేది ఒక నిర్ణయానికి వచ్చాడు. అయితే చాలామంది బెంగళూరుకి వెళ్ళిపోయారు, బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారంటే ఇది కామనే. ప్రస్తుతానికి అప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆయన అమరావతిలో కానీ అక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉండేవారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతానికి బెంగళూరు యలహంకలో ఆయన ప్యాలెస్లో ఉంటున్నారు. సో దానికి సంబంధించి కూడా పెద్ద స్పెక్యులేషన్స్ ఇవ్వాల్సినంత అవసరం ఏమీ లేదు. సో ఇదంతా కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ లేదా ఎన్డీఏ కూటమికి సంబంధించిన మీడియా కానీ, లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన ఫాలోవర్స్ క్రియేట్ చేస్తున్న ఒక కన్ఫ్యూజనే తప్ప వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ఎక్కడ విలీనం అయ్యే ప్రతిపాదన అయితే ఎక్కడా కూడా కనబట్టలేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ ప్రజల మధ్యలోకి రాబోతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, స్పీకర్ పదవికి సంబంధించి కూడా ఆయన ఎన్డీఏకి మద్దతు ఇవ్వడానికి సానుకూలంగా స్పందించారు. సో ఈ హింట్స్ అన్నీ క్లియర్గా చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన స్టాండ్ మీద ఫామ్గానే ఉన్నాడు. అందుకే ఆయన్ని ప్రజలందరూ, రాజకీయ నాయకులందరూ కూడా ఎరగంటూ ఇవన్నీ అంటుంటారు. ఆయన డెసిషన్ అయిందే, ఆయన ఒక అడుగేస్తే అట్లాగే డెసిషన్ మీద ఉంటాడు. సో కాంగ్రెస్ పార్టీకి ఎదురు ఒడ్డి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసి, కాంగ్రెస్ పార్టీ మీద తన్ని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. తన తండ్రికి ఎక్కడా కూడా మర్యాద ఇవ్వలేదు చనిపోయాక కూడా, ఇవన్నీ అని చెప్పి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయను అన్నది జగన్మోహన్ రెడ్డి అంతరంగం అన్నదైతే మనకు అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ.